హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రింజాల్ మూంగ్ దాల్ చిప్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: వేయించిన పెసర వడియాలు 1 కప్, కట్ చేసి పెట్టుకున్న బ్రింజాల్ పీసెస్ 1 కప్, పచ్చిమిర్చి తగినన్ని, ఆనియన్ పీసెస్ 1 కప్, వాటర్ 1 గ్లాస్, కారం సరిపడినంత, పసుపు కొద్దిగా, సాల్ట్ సరిపడినంత, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1 కప్. స్టవ్ వెలిగించుకొని 1 ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్ పెసర వడియాలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత 1/2 ఇంచ్ పసుపు వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఆనియన్స్ మగ్గించుకోవాలి. కట్ చేసి పెట్టుకునే బ్రింజాల్ పీసెస్ 1 కప్ వేసుకుని వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టుకుని ఉంచిన పెసర వడియాలు 1 కప్ వేసుకుని వేయించుకోవాలి. ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని బ్రింజాల్ పీసెస్కి పట్టేంతగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత 250 ml వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. బ్రింజాల్ పీసెస్ బాయిల్ అయ్యేంత వరకు కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని వేయించుకోవాలి. బ్రింజాల్ పీసెస్ బాయిల్ అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కర్రీని కుక్ చేసుకోవాలి. మన కర్రీ కుక్ అయిందండి. ఒక బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన బ్రింజాల్ మూంగ్ దాల్ చిప్స్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.